ఈ దేశంలో భార్యని కొట్టడం అనేది చాలా కామన్ విషయం కింద దాదాపుగా 39% ఆమోదించారు. అంటే ఏంటి దాని అర్థం? తోటి మనిషిని కొట్టడం నా హక్కు, పెళ్లి చేసుకున్నాను కాబట్టి అంటే ఏమనాల? దానికి తోడు ఇప్పుడు విచక్షణారహితంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, ఆడవాళ్ల మీద హింస పెరిగిపోతుంది. ఎందుకని ఆడపిల్లలు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు తేడా లేకుండా. వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్? నిర్భయని చాలా క్రూరంగా హింసించిన ముఖేష్ సింగ్ని ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఎందుకని మీరు రేప్ చేశారు వేరే సంగతి, కానీ అంత క్రూరంగా పేగులు బయటికి లాగాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అని అడిగింది. దానికి అతను చెప్పిన జవాబు చాలా సిగ్నిఫికెంట్. ఏంటంటే, మామూలుగా అయితే రేప్ చేసి వదిలేసేవాళ్ళం, కానీ ఆ అమ్మాయి ప్రతిఘటించింది. అంటే ఆడవాళ్ళు ప్రతిఘటించకూడదు అనేది అతని మనసులో ఎంత బలంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ప్రతిఘటించే ఆడపిల్లలు, జీన్స్ ప్యాంట్లు వేసుకుని మోడర్న్గా ఉండే ఆడపిల్లలు, మాటకి మాట జవాబు చెప్పే ఆడపిల్లలు, ప్రశ్నలు అడిగే ఆడపిల్లలు, స్పీడ్గా ఫాస్ట్గా ఉండే ఆడపిల్లలు, వీళ్ళ పట్ల ద్వేషం మన సమాజంలో, మన మీడియాలో అడుగడుగునా కనపడుతుంది. ఎందుకని అంటే వీళ్ళ ఆధిపత్యాలను ప్రశ్నిస్తున్నారు, మేము సమానం అంటున్నారు. నేను ఒకటే అడుగుతాను, మగపిల్లలు మీరందరూ సమాన హక్కులు కోరుకుంటున్నప్పుడు, మనుషులుగా అందరి సమాన హక్కులు ఒకే రకంగా ఉండాలని ఆడపిల్లలు కోరుకోవడంలో తప్పేంటి? తప్పుందని మీరు అనుకుంటున్నారా? ఆలోచించాల్సింది, యుద్ధం చేయాల్సింది ఆడపిల్లలు మాత్రమేనా? ఈ సమానత్వం లేకపోవడం వల్ల మీరు నష్టపోతుంది ఎంత? సపోజ్ టు సే, మా ఇంట్లో మా అన్నయ్య నేను తల్లిదండ్రుల బాధ్యత తీసుకోను, నువ్వు తీసుకో అంటే, నువ్వు మగాడివిరా నువ్వు తీసుకో అంటే ఎట్టుంటుంది? నన్ను ఆ ఇంటి వాళ్ళు పెంచారు, నన్ను సమానంగా చదివించారు, నేను ఆ బర్డెన్ని కేవలం నా అన్నల మీద వేయడం ఎలా కరెక్టు? నేను కుటుంబంలో వంట చేసి ఇల్లు పిల్లల్ని చూసుకోదలుచుకున్నాను, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయి అని ఏ మగవాడైనా కోరుకుంటే, నువ్వు మగాడిరా బుజ్జి నువ్వు ఇంట్లో ఉండడం కుదరదంటే ఎంత ఘోరంగా ఉంటుంది? ఈ చాయిస్ ఎందుకు ఉంటలేదని అడుగుతున్నా నేను. మనం ఆ ఊహ పెట్టుకోవడానికి కూడా మనం ఇష్టపడతాం.